ఏంటబ్బా సాగరి, ఏం చేస్తున్నావు ఇలా? నేనా అండి, చికెన్ కర్రీ చేద్దామని చూస్తున్నా. అబ్బా చికెన్ కర్రీ ఏంట్రా మాటికి? బిర్యానీ మస్తు చేస్తావు కదా, సూపర్ ఉంటుంది పెద్ద బిర్యానీ. పని పెట్టారా? కానీ అబ్బా సండే స్పెషల్ అన్న తర్వాత స్పెషల్గా ఉండాలి సండే. ఏదో ఒకటి స్టార్ట్ చేయి. సరే, ఇక మీకోసం మనసు మార్చుకున్నా. ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నా. అరే వా, సూపర్. మీకోసం. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ చూడండి, 1 టేబుల్ స్పూన్ షాజీరా, ఓకే, ఒక బిర్యానీ ఆకు, ఓకే, కొంచెం చెక్క, ఓకే, నెక్స్ట్ మరాఠీ మొగ్గలు 2, స్టార్ ఫ్లవర్ 1, ఇలాచీలు 10, లవంగాలు 10, నెక్స్ట్ 2 స్పూన్స్ సాల్ట్, ఓకే, నెక్స్ట్ ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్. లాస్ట్ టైం వచ్చినట్టు అదిరిపోవాలి. ఓకే, ఐ విల్ ట్రై. 2 టేబుల్ స్పూన్ కారం, రెడ్ చిల్లీ పౌడర్. కొంచెం స్పైసీ చేయాలండి, కొద్దిగా స్పైసీ ఉండని. పిల్లలు కూడా స్పైసీ తినడం స్టార్ట్ చేశారు కదా. ఓకే. ఒక టేబుల్ స్పూన్ జీరా పౌడర్. నెక్స్ట్ గరం మసాలా అండి, నేను ఇంట్లో తయారు చేసా, బయటకి వాడను నేను. హోమ్ మేడా? ఎస్. ఈ సీక్రెట్ ఇప్పటివరకు తెలియదు, నువ్వు ఇంట్లో వాడతావు అన్నీ అనేసి. నెక్స్ట్ ఇలాచీ పౌడర్ అండి, దంచుకున్నాను. ఓకే, ఎన్ని ఇలాచీలు ఇవి? కౌంట్ చేయలేదండి. వెరీ గుడ్. ఓ 2 టేబుల్ స్పూన్స్ ఉంటుందా? ఉండొచ్చు. ఓకే, ఇలాచీలు కూడా వేయాలి, ఇలాచీ పౌడర్ కూడా వేయాలా? ఎస్ అండి, సూపర్ అదిరిపోతుంది బిర్యానీ ఇలాచీ వల్ల. దీని మెయిన్ రుచి అంతా ఇలాచీ అన్నమాట. ఎస్. పసుపు వేయడం మర్చిపోయండి, 1/2 టేబుల్ స్పూను. మర్చిపోతేనే మంచి టేస్ట్గా వస్తాయి, అప్పుడప్పుడు కొన్ని మర్చిపోతుండాలి. ఇది బిర్యానీ పువ్వు కొంచెం. అయ్యా. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర అండి. ఎంత, ఒక 1/2 కట్ట? లేదు, కొంచెం. ఈ మధ్య కట్టగానే పెద్దగా వస్తున్నాయి. పుదీనా కొంచెం. ఓకే, మంచి ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ 2 ఇలా చీల్చుకొని. పొడుగా చీల్చుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఆనియన్స్ అండి, ఇలా ఫ్రై చేసుకొని పొడవుగా కట్ చేసేసి డీప్ ఫ్రై చేసేసాను. ఓకే, ఇలా కొంచెం. నెక్స్ట్ నిమ్మకాయనా? 2 లెమన్స్ అండి, ఇట్లా గద్దరుగా కోసుకొని ఇలా పిండుకోవాలి దీంట్లో. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూను. ఓకే. నెక్స్ట్ గడ్డ పెరుగండి, మనం ఇంట్లో చేసింది ఇది. నేను ఇంట్లో చేసా. 1 కప్ అంతా వేసుకోవాలండి, అంటే 250 ml అలా. ఓకే. వేయడం మర్చిపోయా అండి నేను, 1 స్పూన్. ఇది కూడా ఇంట్లో తయారు చేసుకున్నా నేనే. వావ్, హోమ్ మేడ్ నీయా? మనమంతా హోమ్ మేడ్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాం. అందుకే గ్రోసరీస్లో ఈ లిస్టులు అంతా వస్తలేవు, మసాలాలు, నెయ్యి. గ్రేట్, పెరుగు కూడా వస్తలేదు. నెక్స్ట్ ఇదంతా వేసుకున్నాం కదండి, అంతా మొత్తం చికెన్ పట్టించాలి, మొత్తం కలుపుకోవాలి మంచిగా. ఓకే.
బాగా రెడ్గా వస్తుంది. కారం ఏంటి నార్మలా లేకపోతే? లేదండి, బాగానే కాశ్మీరీ వేసాను. నాకు లాగా. అదే టెన్షన్, ఇప్పుడు కారం ఎక్కువ వేసాను. తక్కువ తింటారు కానీ నాన్ వెజ్లో ఎక్కువే ఉండాలి కారం, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. పిల్లల కోసమని అన్నీ తగ్గించేసాను. ఈ మధ్య నీ కూతురు కూడా తింటుంది కదా కారం బాగానే, ఇంకేం తగ్గించేది ఉంది? ఏమో కడుపులో నొప్పి వస్తుందేమో, సమ్మర్ సీజన్ కదండి, టెన్షన్. వేడి చేస్తుందండి. నెక్స్ట్ ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదండి, ఇదే వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. చికెన్లో వేసేసుకోవాలి. మీకు తక్కువ అనిపిస్తే ఇంకొంచెం వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని బాగా కలపాలి. అయిపోయిందండి, కలిపేసాను. ఇది మనం ఇమీడియట్గా వేసేస్తావా లేకపోతే ఏమైనా వెత్తి పెడతావు, మ్యారినేట్ చేస్తావు కాసేపు? చేస్తాను, ఒక హాఫ్ అన్ అవర్ చేస్తే, టైం లేదు కాబట్టి లేట్ అయిపోయింది. లేకపోతే 1 అవర్ 2 అవర్స్ అలా చేస్తే ఇంకా మంచి పీచుకుంటుంది ఆ పీస్ అని, చికెన్ పీస్ టేస్ట్గా ఉంటుంది. మీకు కావాలంటే నైటే కలిపి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, అప్పుడు ఇంకా బాగుంటుంది టేస్ట్గా, మంచిగా ముక్కలో దిగుతుంది అనమాట. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాను నేను ఒక హాఫ్ అన్ అవర్. ఇప్పుడు రైస్కి 1 kg, చికెన్కి 1 kg రైస్ నానబెట్టుకున్నాను కడిగి. ఎంతసేపు అయింది నానబెట్టి? 15 minutes అయిందండి. టైం లేదు కాబట్టి ఫాస్ట్గా చేస్తున్నా. నెక్స్ట్ రైస్కి వాటర్ పెట్టుకున్నా, రైస్ బాయిల్ చేయడానికి. హీట్ అవుతుంది. ఒక 7-8 యాలకులు, లవంగాలు ఒక 8, దాచిన చెక్క, స్టార్ ఫ్లవర్, పొడవు ఇలాచీలు, జాజి పువ్వు. ఆగునండి, పేర్లు కూడా కష్టంగా ఉంటాయి పలకని. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ సాజీరా. నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకోవాలండి. ఈ రైస్కి సాల్ట్ అనేది సముద్రంలో ఉప్పు వాటర్ ఎలా ఉంటాయి అలా ఉండేలా వాటర్ టేస్ట్ రావాలి, అలా చూసుకోవాలి. చూసుకొని వేసుకోవాలి, లేకపోతే చప్పగా అయిపోతుంది. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా హోమ్ మేడా ప్యాకెటా? లేదండి, హోమ్ మేడ్. బయట నేనేమి నమ్మను, అంటే కొన్ని హోమ్ మేడ్ వాడాలి, హెల్త్కి మంచిది. సో ఏమి నమ్మమంటావు బయటికి? అంటే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొబ్బరి బెరడు ఉంటుంది కదా, దాన్ని దంచేసి ఇస్తున్నారంట. కొబ్బరి బెరడా, అరటి బెరడా? సారీ అరటి బెరడు, అరటి చెట్టు బెరడు. అందుకే నాకు భయం వేస్తుంది. ఇప్పటికిప్పుడే చేసుకున్నాను నేను. నెక్స్ట్ ఇవి రసం అంతా దిగుతూ ఉంటుంది, అందులోకి ఇవన్నీ వేసాం కదా, బాయిల్ అయ్యాక నెక్స్ట్ రైస్ వేస్తాను. ఇప్పుడు మరుగుతూ ఉందండి, అంటే మరగడానికి దగ్గరికి వచ్చింది. ఈ టైంలో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, నెక్స్ట్ బద్ద లెమన్, హాఫ్ బద్ద, ఫుల్ లెమన్, హాఫ్ చాలా. నీళ్ళు బాయిల్ అవుతున్నాయి. ఈ టైంలో నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, వాటర్ పడబోసేసి రైస్ వేసుకోవాలి. జాగ్రత్త. ఓకే అండి. రైస్ వేసేసానండి. ఇప్పుడు ఇది బిర్యానీ బౌల్, ఓన్లీ దీనికోసమే యూజ్ చేస్తా. ఇదైతేనే నాకు కంఫర్ట్గా ఉంటుంది బిర్యానీ చేయడానికి. దీంట్లో ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్. ఆయిల్ వేసేసుకొని ఇలా వేసుకున్న తర్వాత చికెన్ ఉంది కదా, ఇదంతా ఇందులో వేసేసుకొని రెడీ పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఆ రైస్ని ఇందులో వేస్తావా? బాయిల్ ఒక 80%, సారీ 60% బాయిల్ అయ్యాక ఇందులో వేస్తూ ఉంటాం. 60% బాయిల్ అయ్యాక అందులో వేసుకుంటూ పోతాం అన్నమాట. నెక్స్ట్ ఈ ఉడుకుతున్న దాంట్లోంచి కొంచెం వాటర్ తీసుకోవాలండి. ఇలా దీని మీద వేసేసుకోవాలి.
అంటే పైన రైస్ వేస్తాం కదా, కొంచెం వాటర్ ఉంటే ఉడుకుతాయి అన్నమాట. కొంచెం రైస్ కూడా వచ్చేస్తుంది. వీటి ఫ్లేవర్ కూడా ఇందులోకి దిగుతుంది. ఓకే ఓకే. ఇప్పుడండి ఇట్లా రైస్ తీసుకోవాలి, ఇలాంటిది జల్లు లాంటిది తీసుకొని వాటర్ ఇలా వాటర్ లేకుండా మొత్తం వాటర్ ఇది అయ్యాక వేస్తావా? ఓకే. వేసుకుంటూ వెళ్ళిపోవడమే. చిటి నీకు తెలుసా అమ్మ చికెన్ బిర్యానీ చేస్తుంది, నువ్వు తింటావా? నువ్వు? వావ్, నీ కూతురు కూడా రెడీ అయిపోయింది అబ్బా తిన్నికి. కానీ ఇక సో ఇవాళ అందరు నీ కోడళ్ళు నీ కూతుర్లు అందరు వచ్చారు, తిని కానీ కుమ్మిస్తారు ఇక. కానీ నువ్వు తిననంటున్నావు కదా ఈరోజు. ఫోన్లే, నేను తిని పెడతాను నీకోసం. హాయ్ నిహా, ఎప్పుడు వచ్చావు? అవునా, ఏంటి లేట్గా వచ్చావు నువ్వు? అయినా వెజ్ పిల్లతో ఏం మాటలు నీకు? నాన్ వెజ్ తినదు, వెజ్ పిల్లతో ఏం మాటలు? అది కూడా వెజ్ అయిపోయింది అంటే ఈరోజు. అవును. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఓకే, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ వెయిట్ నాన్న, ఆనియన్స్ వేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ పుదీనా చాలా సన్నగా అయిపోయింది తరుక్కోవడం. పిల్లల అరిసేదండి ఆడుకుంటున్నారు అక్కడ. కొంచెం కొత్తిమీర పుదీనా. ఓకే. నెక్స్ట్ రైస్ బాయిల్ చేసిన వాటర్. ఓకే, వాటర్ మళ్ళీ ఇంకొంచెం పోయాలన్నమాట. ఓకే. పైన కలర్స్ వేస్తారు లేదా, నేను వేయను. ఓకే. నెక్స్ట్ కొంచెం ఆయిల్. బిర్యానీ అంటే ఆయిల్ ఉంటుంది, కొంచెం ఉంటేనే టేస్ట్. ఆయిల్ ఉంటేనే టేస్ట్ అంటావు. కొంచెం పైన గరం మసాలా, హోమ్ మేడ్ గరం మసాలానా? ఒక 2 చిటికెలు ఇలా. నెక్స్ట్ ఇవన్నీ వేసాను కదా, ఇది ఈ క్యాప్ అండి, దీని మీద పెట్టేస్తా. ఎయిర్ ఏమీ బయటికి రాదు, కొంచెం రావాలి, గ్యాప్ ఉంది లైట్గా. హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెడతానండి. ఓకే. హై ఫ్లేమ్లో పెట్టేసేసి నెక్స్ట్ దీని మీద బరువు పెడతాను. ఓకే. ఇది చాలు, నేను ఎప్పుడు చేసినా ఇలానే చేసేస్తాను, పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే. ఇది బరువు పెట్టేసేసా, కొంచెం ఈ గ్యాప్లలోంచి బయటకు వస్తుంది స్మెల్ వచ్చిన తర్వాత స్టీమ్ బయటకు వస్తుంది. నేనైతే 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటా సిమ్లో. ఓకే. నెక్స్ట్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత తీసి వడ్డించుకోవడమే. ఓకే. నేను చూస్తున్నందుకు సూపర్ టేస్ట్ వస్తుందా లేకపోతే? లేదు, మీరే చెప్తారు కదా ఎలా ఉందో, మీరు ఓపెన్గా చెప్పేస్తారు కదా, బాగుందంటారు, బాగాలేదంటే మొహం మీదే చెప్పేస్తారు, బాగాలేదు. లాస్ట్ టైం సూపర్ వచ్చింది, అందుకే కదా ఈసారి తిని చెప్తారు మీరే. చలో వెయిట్ చేద్దాం మరి. ఏంటబ్బా, ఆల్మోస్ట్ 20 మినిట్స్ అయిందా లేదా చూడు. ఒకసారి చెక్ చేస్తా. గుమగుమలు అయితే ఆడుతున్నది, స్మెల్ అయితే బాగా వస్తుంది. ఎక్సలెంట్ స్మెల్. వీధి అంతా స్మెల్ వస్తుంది. వీధి. ఎస్. వావ్. 1 2 3  4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158
వావ్ సూపర్ పీస్. ఓకే అండి, అయిపోయింది. ఎక్సలెంట్ వచ్చింది, పర్ఫెక్ట్గా అయిందా? ముక్క ఉడికిందా చూడు, అయింది. బయటికి తీసి చూపి. అదే సూపర్ మెత్తగా ఉడికింది. సో ఇంకా తినడం స్టార్ట్ చేద్దామా మనం? నేను కలర్స్ ఏమి యూజ్ చేయలేదు. వితౌట్ కలరే ఇంత బాగా వచ్చిందంటే అయినా ఆర్టిఫిషియల్ కలర్స్ తినడం హెల్త్కి మంచిది కాదు. అవునండి. సూపర్ సూపర్. సో చలో తిందాం వెళ్ళి. టేస్ట్ చూసి చెప్దామా ఏంటి? కుమ్మేసి చెప్దాం. ఓకే, అన్నీ తెచ్చేసిండ్రా? వావ్ 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 వావ్. వడ్డించడమేనా ఇంకా? తిన్నాక ఇంకా నచ్చుతుంది. మన బ్రాహ్మణ్ గర్ల్ ఏం తింటుంది? బ్రాహ్మణ్ గర్ల్ వాట్ యు ఆర్ ఈటింగ్? పన్నీర్ మంచూరియా కర్రీ విత్ ఎగ్ రైస్. ఓకే, వేసి అందరికి వేసేసారా? మీరు ఫస్ట్ చూసి చెప్పండి, తినేసి చెప్పండి. చూసి ఆగు, ఫస్ట్ పీస్ తిందాం. ఏమొచ్చింది, మస్తు వచ్చింది కదా. సూపర్, అన్నీ సరిపోయాయా? అన్నీ సరిపోయాయి, సూపర్. మసాలా కూడా బాగా వచ్చింది. నా ఊవనా, నువ్వు చికెన్ తినేసేసి ఊవ తగ్గిపోద్ది. సూపర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.